ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సామాగ్రి పంపిణీ కోసం 12 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేయనున్నారు. అనంతరం సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మనకు సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, వరంగల్లో మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? రేపటి పోలింగ్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎస్ హరీష, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 260 వార్డు లోపల 1073 మంది అభ్యర్థులు తమకు సంబంధించినటువంటి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడికి కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం 1073 మంది అభ్యర్థులు బరిలో ఉంటే 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 260 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 259 మంది 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీకి సంబంధించి 240 మంది, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా 314 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమకు సంబంధించినటువంటి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 6 రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించినటువంటి అభ్యర్థులు మొత్తం తుది అంకానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీ లోపల మొత్తం పోలింగ్ సామాగ్రి పంపిణీ కోసం 12 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 525 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అందులోపల మొత్తం పోలింగ్ సిబ్బందిని కూడా దాదాపు 2001 మంది పోలింగ్ సిబ్బందిని కూడా కేటాయించారు. 12 పోలింగ్ కేంద్రాల లోపల 12 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలతో పాటు మొత్తం ఈ ఎన్నికల్లో 3,35,272 మంది ఓటర్లు తమ సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేపు సరిగ్గా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి సగటున 4 మంది పోలింగ్ అధికారులను సిబ్బందిని నియమించారు. మొత్తం 2,100 మంది పోలింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి నియామకం జరిగింది. పోలింగ్ సిబ్బంది లోపల మొత్తం ప్రిసైడింగ్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్లు ఈ రకంగా మొత్తంగా కూడా తమకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియను నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే.